వాట్సాప్ గాయస్, వెల్కమ్ టు మై సెకండ్ వీడియో. అందరికీ స్వాగతం. సో ఈరోజు ఏంటంటే నేను గోల్డ్ సూక్ నుంచి దుబాయ్ వెళ్తున్నాను అనమాట. బై బోట్ 1 dirham ఇచ్చి. అది మీకు చూపిస్తాను. లాస్ట్ వీక్ చూపించాను కదా నేను. ఒక్క నిమిషం, అదిగోండి అటుపక్క వెళ్తా అన్నాను కదా. ఇప్పుడు ఏంటంటే అదంతా వెళ్ళి అటుపక్క నుంచి అలాగ అదంతా నడుచుకుంటూ వెళ్ళి ఆడ కింద అండర్ పాస్ ఉంటుంది అనమాట. అండర్ పాస్ నుంచి మళ్ళీ ఇటుపక్క రావచ్చు. వెళ్ళేటప్పుడు బోట్ మీద వెళ్దాం, వచ్చేటప్పుడు నడుచుకొని వద్దాం. ఓకే గైస్, అదిగోండి అక్కడే గోల్డ్ సూక్ ఉందన్నమాట. ఆ గోల్డ్ సూక్ నుంచి వచ్చి మీరు ఇలా స్ట్రైట్గా వస్తే అక్కడ మీకు బోట్ దొరుకుతుంది అనమాట. ఇలా 1 dirham మీరు బోట్కి ఇచ్చి మీరు వెళ్ళొచ్చు అనమాట. 1 dirham ఓన్లీ. టూర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ టైము. ఆ తర్వాత ఇక్కడ మంచి పక్షులు కూడా ఎగురుతున్నాయి, చూడొచ్చు మీరు పక్షులు. ఇక్కడ ఇవన్నీనా, ఇదే దుబాయ్ గోల్డ్ సూక్. ఇటు సైడ్ మీకు డేరా, అటు సైడ్ మీకు దుబాయ్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం బోట్ ఎక్కి అలా వెళ్ళొచ్చు అనమాట అక్కడికి. ఓకే, ఇవి మన పర్సనల్ యూస్ కూడా పట్టుకెళ్ళచ్చు అనమాట బోట్. కాకపోతే కొద్దిగా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. సో ఇది బోట్ స్టాండ్ అనమాట. మీకు షేకీగా కనిపించవచ్చు, ఎందుకంటే నేనేమి స్టెబిలైజర్ వాడడం లేదు. అలాగే నేను ఏంటంటే ఓన్లీ చేత్తోనే పట్టుకొని షూట్ చేస్తాను. గైస్, దుబాయ్లో వ్లాగింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదనమాట. ఇక్కడ ఏంటంటే లైసెన్స్ తీసుకోవడం ఉంటుంది, లైసెన్స్ కూడా తీసుకోవాలి. అలాగే చాలా రెస్ట్రిక్షన్స్ అనమాట. మీకు ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేస్తున్నాను, ఒకటి తర్వాత ఒకటి. మీకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. నాకు ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను ఖచ్చితంగా లైసెన్స్ తీసుకుంటాను అనమాట. అప్పుడు మీకు ప్రొసీజర్ క్లియర్గా చూపిస్తున్నాను, ఎలా తీసుకోవాలి, ఏడ్ చేయాలనేసి. మీరు కూడా కాంటెంట్ క్రియేషన్ చేయాలంటే మీకు చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఏంటంటే ఇప్పుడు అటు సైడ్ వెళ్తాను అనమాట బోట్ మీద. మీకు అదంతా విజువల్స్ చూపిస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే అది నా జర్నీ వచ్చేసరికల్లా 1000 సబ్స్క్రైబర్స్ అనమాట ఇప్పుడు టార్గెట్ వచ్చేసరికల్లా. సో మీరందరూ నా ఎఫర్ట్స్ అన్నీ గుర్తించి, ప్రస్తుతానికి ఏంటంటే నా దగ్గర కెమెరా ఉంది, డ్రోన్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట, స్టాండ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను ఏమి యూస్ చేయలేను, ఎందుకంటే చేశానంటే నేను ఖచ్చితంగా ఫైన్ పేమెంట్ చేయవలసి వస్తుంది. సో అందుకే ఇప్పుడు నా దగ్గర ఉంది ఓన్లీ నా మొబైల్ ఫోన్తోనే మొత్తం రికార్డ్ చేస్తున్నాను. ఓన్లీ నా శాంసంగ్ గ్యాలక్సీ S22 అనమాట. ఓన్లీ మొబైల్తోనే షూటింగ్ చేస్తున్నాను. అంటే కొద్దిగా వీడియోస్ ఏంటంటే మీకు ఉల్టా వస్తుంటాయి అనమాట. అంటే నీట్గా రావాలి, కొద్దిగా షేకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓన్లీ చేత్తోనే పట్టుకొని చేస్తున్నాను, నేను స్టాండ్ గిండి ఏం లేదనమాట. సో గైస్, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సబ్స్క్రైబర్లు పెంచి, ఆ తర్వాత నేను ఏంటంటే జెన్యూన్ రా కంటెంట్ అంతా మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ జాబ్స్ కానీ, తర్వాత గ్రోత్ ఆపర్చునిటీస్, టూరిజం, ఇంకా మీకు మంచి ఫన్ అండ్ హ్యూమర్ కూడా చూపిస్తాను అనమాట. మిగతా కాంటెంట్ క్రియేటర్స్తో కొలాబరేట్ అయ్యి, ఆ తర్వాత ఇంకా దుబాయ్లో ఏమేమి యాక్టివిటీస్ కూడా చేయొచ్చు, ఏ ఫ్రీ యాక్టివిటీస్, పెయిడ్ యాక్టివిటీస్ ఏంటి, అండ్ మీకు ఒక గైడ్లా పనిచేస్తాను అనమాట మొత్తం. అలాగే ఒక ఫ్రెండ్లా కూడా. సో మన కమ్యూనిటీని పెంచండి. గైస్, మొత్తానికి నేను అటుపక్క నుంచి ఇటుపక్క వచ్చాను అనమాట ఆ బోట్ మీద. కాకపోతే ఈ ఏరియా మొత్తం ఫుల్లీ సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారనమాట. అసలు రికార్డ్ చేయనివ్వడం లేదు. దుబాయ్లో వ్లాగింగ్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో ఫైనల్లీ నేను ఇటుపక్క అయితే వచ్చాను. ఇప్పుడు ఏంటంటే అండర్ గ్రౌండ్ టన్నల్ ద్వారా ఇటు నుంచి మళ్ళీ అటుపక్క వెళ్తాను అనమాట. అంటే మనకి
3 టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో మనం టన్నల్ యూస్ చేయొచ్చు, ఇంకొకటేమో మనం ఆ తర్వాత బోట్ కూడా ఉపయోగించవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మెట్రో కూడా ఉన్నదన్నమాట. ఇంకోటి రోడ్ వేస్, కార్ ఉంటే కార్. మొత్తం 4 వేస్ ఉన్నాయన్నమాట జస్ట్ ఈ టన్నెల్ క్రాస్ చేయడానికి. కానీ ఇది ఒక మ్యాన్ మేడ్ అనమాట. చూడచ్చు మొత్తం మ్యాన్ మేడ్. ఇది ఒక కాలువలా చేశారు మీద, సముద్రం నీళ్ళే, ఇది సీ వాటర్. అయితే మొత్తానికి గ్యాస్ మీకు అల్రాస్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అండ్ వెనకాల బుర్జ్ ఖలీఫా అక్కడ కనబడుతుంది. ఆ చివరిలో ఉంది కదా, అది బుర్జ్ ఖలీఫా, ఒక చిన్న పుల్లలాగా ఉంది కదా. అది మనకి దుబాయ్లో ఏ చివరి నుంచి చూసినా సరే కనబడుతుంది అది. సో గైస్ అవి టన్నల్ సైడ్ వెళ్తున్నాను, టన్నల్ చూపిస్తాను చూడండి. గైస్ మొత్తానికి నేనైతే టన్నల్ వైపు వస్తాను అనమాట. ఇదే టన్నల్. మీరు చూడొచ్చు, ఈ టన్నల్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా రూల్స్ కూడా ఉన్నాయి. చూడండి, సైకిల్ తొక్కకూడదు. ఆ తర్వాత కొండి విజిటర్స్ ఆర్ ప్యానల్ ఇందులో ఆడ కెమెరాలు ఉన్నాయి. మళ్ళీ మనం రికార్డ్ చేసాం కదా. సో చూడండి, మీరు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చాలా రూల్స్ ఉన్నాయన్నమాట. మరి రూల్స్ ఏంటంటే రూల్స్ మళ్ళీ అన్నీ ఫాలో చేయాలి. రూల్ ఏమాత్రం ఫాలో చేయలేదా మొత్తానికి ఫైన్ గీన్ అన్నీ వేసేస్తారనమాట. సో అదే చాలా రూల్స్ రెస్ట్రిక్షన్స్ అన్నీ చాలా ఎక్కువ అనమాట. చూడండి మీరు ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఇదే టన్నల్ మొత్తం. ఆ పైన వాటర్ ఉందన్నమాట, మనం కింద నుంచి వెళ్తున్నాం. చూసారుగా ఈ టన్నల్ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో. మీకు ఎటువంటి చెత్త చెదారం, ఆ తర్వాత గుట్కా పాన్, ఎటువంటి చిల్లర అంటే చాలా అంటే స్మెల్ ఉచ్చలు పోసేయడం కానీ ఇలాంటివి వేయట్లేవు అనమాట. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూడవచ్చు మీరు. ఈ టన్నల్ చాలా ఎక్కువ మంది ఏమి ఉపయోగించరు, చాలా రేర్గా తక్కువ మంది ఉపయోగిస్తుంటారు. బట్ అయినా సరే ఉపయోగించకపోయినా సరే నీట్గానే ఉండాలి, అది రూల్ అనమాట. చూడండి, ఇక్కడ నుంచి చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్తాం. గాయస్ అండర్ పాస్ నుంచి బయటకు వస్తాను. చూడండి, ఇదే అండర్ పాస్ అనమాట. సో అక్కడ రాసింది పెడెస్ట్రియన్ అండర్ పాస్ టు దుబాయ్. ఓకే. సో గాయస్ అవి నేను వాపస్ రిటర్న్ రూమ్కి వెళ్తాను అనమాట. మీకు రాబోయే వీడియోల్లో నేను చెప్తాను పార్టీషన్ రూమ్లు కానీ, ఆ తర్వాత బెడ్ స్పేసెస్లో బ్యాచులర్స్ ఎలాగ ఉంటారు, ఇన్కమ్ ఎలాగ వస్తుంటుంది, తెలుగు వాళ్ళు ఎలాంటి పనులు చేస్తుంటారు, ఇక్కడ ఎలాంటి పనులు ఫేమస్. ఆ తర్వాత క్లియర్గా నేను అన్నీ ఒక్కొక్క వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు కనెక్ట్ అయ్యి ఉండండి. మీరు కామెంట్ కూడా చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. అండ్ అంతే, ఈ రోజుకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. సో బాయ్ గాయస్, లవ్ యూ ఆల్. మీరు నన్ను ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. స్టార్టింగ్ కూడా కొద్దిగా మాట్లాడడం అనేది తడబడుతున్నాను, కానీ చేస్తూ నేను కూడా ప్రో లెవెల్లోకి వెళ్ళగలను. ప్రాక్టీస్ ఉండాలి కదా దేనికైనా సరే. సరే, ఓకే, ఈ రోజుకి ఇంతే గైస్. ఓకే గైస్, బాయ్.